దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఈ అధ్యాయములో 22 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా వాక్కు, ఆ కాలమున శత్రువులు యూదా రాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి. రెండవ వచనం, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు. అవి కూర్చబడకయు, పాతిపెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియుండును. మూడవ వచనం, అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నాలుగవ వచనం, మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? ఐదవ వచనం, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. ఆరవ వచనం, నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికి మాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఏడవ వచనం, ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఎనిమిదవ వచనం, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద నున్నదనియు మీరేలా అందురు? నిజమే గాని శాస్త్రుల కళ్ళ కలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. తొమ్మిదవ వచనం, జ్ఞానులు అవమానము నొందిన వారైరి. వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏపాటి జ్ఞానము కలదు? పదవ వచనం, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు. 11వ వచనం, సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. 12వ వచనం, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 13వ వచనం, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం, మనమేల కూర్చుండియున్నాము? మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. 15వ వచనం, మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయెను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. 16వ వచనం, దాని నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. 17వ వచనం, నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను. అవి మిమ్మును కరుచును. వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. 18వ వచనం, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? 19వ వచనం, యెహోవా సియోనులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. 20వ వచనం,
కోతకాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయేయున్నాము అని చెప్పుదురు. 21వ వచనం, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టియున్నది. 22వ వచనం, గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.